విశాఖలోని రామానాయుడు స్టూడియోలో 2023లో నివాస లేఅవుట్కు కేటాయించిన 15 ఎకరాల 17 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఫిలిం స్టూడియో అనుబంధ అవసరాలకు మాత్రమే వాడాలని 2010లో సురేష్ ప్రొడక్షన్స్కు మధురవాడ గ్రామ సర్వే నంబర్ 336లో మొత్తం 34 ఎకరాల 44 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. 2023 మార్చిలో 15 ఎకరాల 17 సెంట్ల స్థలంలో నివాస లేఅవుట్కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సురేష్ ప్రొడక్షన్స్ ప్లాన్ అనుమతి పొందారు. ఫిలిం స్టూడియో అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడటంపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. దీంతో విచారణ చేసి భూ వినియోగ మార్పు హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నివేదిక సమర్పించారు. నిబంధనలు ఉల్లంఘించినందున ఆ 15 ఎకరాల 17 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన భూమిపైన కఠినమైన నియంత్రణ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విఎంఆర్డీఏ, జీవీఎంసీ కమిషనర్లు భూస్వామ్య మార్పుకు అంగీకరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు.